ప్రతి ఏడాది మనకు సెమినార్ జరిగే స్థలం ఏదైతే ఉందో సూరంపాలెం, రామేశ్వరంపేట పరిసర ప్రాంతాల్లో సుమారు అనేక మంది విద్యార్థులు అక్కడ చదువుకుంటున్నారు. అటు ఆదిత్య కాలేజీలో కానీ, ఇటు ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఇప్పుడు వాటిని యూనివర్సిటీలు చేశారు. ఎప్పటి నుంచి ఆ స్టూడెంట్స్ మీద మనకు ఫోకస్ ఖచ్చితంగా అక్కడ ఒక చర్చ్ పెట్టాలి. అందుకే ఆ తరుణం రానే వచ్చింది. రామేశ్వరంపేటలో ప్రతి ఆదివారం మధ్యాహ్నం, అంటే మనకి ఈ సెషన్ తర్వాత మధ్యాహ్నం నుండి రామేశ్వరంపేటలో మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రతి ఆదివారం వర్షిప్ జరుగుద్ది. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి పంపించండి. చాలామంది చెల్లెళ్ళు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, చదువుకోవడం 4 ఇయర్స్ అక్కడే ఉంటారు. వాళ్ళు ఆ 4 ఇయర్స్ అటు ఇటు చెదిరిపోకుండా అనేకులకు సత్యం వినిపించే యవన జీవితాలు కట్టడానికి ఇది గొప్ప అవకాశం. అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఆ సెంటర్లో మనం చర్చ్ యొక్క ఫ్లెక్స్ పెడతాం. దాన్ని వాళ్ళ కాంటాక్ట్ అవుతే మనం ఎక్కడ ప్లేస్ అరేంజ్ చేస్తామో వాళ్ళకి అర్థమవుతుంది. రెండవది, ప్రస్తుతానికి మనకు జరిగేది మన బీఈడీ కాలేజీలో ఉన్న చర్చ్ ఏదైతే ఉందో, మన బీఈడీ కాలేజ్, మన సెమినార్ జరిగే బీఈడీ కాలేజ్ ఉందిగా, అక్కడ ఒక చర్చ్ ఉంటుంది. ఆ చర్చ్లోనే మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పెట్టాలనుకుంటున్నాం. అక్కడ ఒక సొంత స్థలం ఉంది మనకి. అక్కడే స్టూడెంట్స్కి అనుకూలంగా ఒక మంచి, అందరికీ అనుకూలంగా ఉండేలా ఒక మంచి చర్చ్ కూడా కట్టాలనుకుంటున్నాం. దానికోసం కూడా ప్రార్థనలో పెట్టండి. ఇది మాత్రం అందరికీ తెలియచేయండి. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రతి ఆదివారం ప్రత్యేకమైన ఆరాధన కార్యక్రమం స్టూడెంట్స్ కోసం జరుగుతుంది. ఎందుకు దాని మీద మీరు అంత ఫోకస్ పెట్టారంటే, మన సెమినార్ జరిగే టైంలో మీరు ఎంతమంది అక్కడ గమనించలేదు కానీ కొన్ని పేరువేల పార్టీలు జరిగాయి. ఆ జరిగినప్పుడు కొంతమంది చెల్లెళ్ళు తాగేసి పడిపోయారు రోడ్డు మీద. నా మనసుకి చాలా బాధ అయిపోయింది. ఆడపిల్లలు తాగేసి పడిపోయారు. ఆ తాగేసి పడిపోయిన ఎంత వాళ్ళ తల్లిదండ్రులు ఎంత నమ్మి పంపుంటారండి వాళ్ళని అక్కడికి. గంజాయిలు తాగుతున్నారు. కొన్ని ఎవరు ఏ కాలేజ్ అనేది చెప్పట్లేదు కానీ కొంతమంది విద్యార్థులు ఆ పార్టీలకు వచ్చి, మరి ఏ కళాశాల నుంచి వచ్చినా తెలియదు కానీ మిడ్ నైట్ దారుణంగా రోడ్ల మీద తొలేవారు. ఎంత దారుణంగా పాడవుతున్న ఆ యువతను పట్టుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉంది చెప్పండి? మనకుంది. కాబట్టి అందుకు మంచి ఉద్దేశంతో అక్కడ పెడుతున్నాం. అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. దాని వరకు ప్రార్థనలో పెట్టండి. సరే.